తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఏపీలో కూడా అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నేను ఎప్పుడో ఏడాది క్రితమే చెప్పాను కదా, ఏడాది క్రితమే ఫోన్ ట్యాపింగ్ చెప్పాను. ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఈరోజు తెలంగాణలో ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ మీద ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది. దానికి పాల్పడినటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తప్పవు. ఇంకా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు పదే 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 ఒక మాట చెప్తున్నారు, అన్ని లక్షలతో గెలవబోతున్నా, ఇన్ని లక్షలతో గెలవబోతున్నానని. విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట అడుగుతాను, అయ్యా మీకు ఇంకా 4 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది. నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మరొకరికి అవకాశం వస్తుంది. అప్పుడు ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం వస్తుంది. మీకు నిజంగా నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి గారు 4 సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి, అప్పుడు ఏదైనా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి గారికి అర్థమైంది, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, నేను ఓడిపోతున్నానని చెప్పింది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో ఉండే చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అది మాట్లాడుకోవాలంటే రాజ్యసభ ఉండాలా. నాకు రాజ్యసభ ఉంది కాబట్టి అన్ని రకాల సహకరిస్తాను కాబట్టి నా జోలికి రావద్దని కేంద్రంలో ఉండే వాళ్ళతో చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి విషయం నాకు సంబంధం లేదు, నేను రాజ్యసభ సభ్యుడిని అనేదానికి ప్రయత్నం తప్ప మరో దానికి కాదు. విజయసాయి రెడ్డి గారు మీకు నిజంగా గెలుస్తా ఉన్న నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి నామినేషన్ వేయండి. ఇంకా సార్ బెటర్ ఒక ప్రశ్న కాదు సార్, విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా సార్, అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా పలానా అభ్యర్థిని పెట్టు, పలానా అభ్యర్థిని పెట్టద్దు అని చెప్పారా? పెట్టేది మీరే, తీసేది మీరే, ఉద్యోగుల బదిలీ చేసినట్టు ఎమ్మెల్యేలని బదిలీ చేసేది మీరే, ఆ నింద తెచ్చి బీపీఆర్ నెత్తిన వేసేది మీరే. రేపు అభ్యర్థుల్ని మీరు టికెట్లు ఇచ్చే వాళ్ళకేమో బీపీఆర్ వ్యతిరేకించాడు, అయినా టికెట్లు ఇచ్చామని చెప్పారు. టికెట్లు తీసేసిన వాళ్ళకేమో బీపీఆర్ వ్యతిరేకించాడు, మీ టికెట్లు తీసేశారని చెప్పారు. వీళ్ళందరూ కలిసి బీపీఆర్ని ఏం చేయాలని, బీపీఆర్ గారిని ఏం చేయాలని మీ పార్లమెంటు బీపీఆర్ గారిని పోటీ పెట్టి 10 మంది చేత వారికి ఒక దగ్గర సంబంధాలు ఉండే విధంగా చేయాల్సింది పోయి సంబంధాలు మొత్తం పెంచేసే రీతిలో ఇది ఒక స్థాయిలో జరిగిన కుట్ర కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి బీపీఆర్ గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తగాదాలు పెట్టాలా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా? ఒక స్థాయిలో ఉన్నటువంటి కోటరి చేసినటువంటి కుట్ర కాదండి. ఆ కుట్రలు అలాంటి వాడైతే భరించుండేవాడు కానీ, మళ్ళీ కుట్ర పడినవాడు కానీ ఆ కుట్రలకు ఆయన దూరం కాబట్టి ఆయన మీకు దండం, మీ పార్టీకి దండం పెట్టారు.